హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు దీన్ని మనం కొండపిండి ఆకు అంటే పిండి కూర కూడా అంటారు కొన్ని ప్లేస్లో. ఇది కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక ఆనియను, కొన్ని ఎల్లిపాయలు, నానబెట్టిన పెసరపప్పు తీసుకోవాలి. నేను కుండ స్టవ్ పైన పెట్టుకున్నాను. కుండలో చేసుకుంటే ఏవైనా కూరలు చాలా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్. దాంట్లో కాస్త ఆయిల్ వేసి, మినప్పప్పు వేసి, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. అంటే లైట్గా రోస్ట్ అవ్వాలన్నమాట. లైట్గా రోస్ట్ అయ్యాక మనం నానబెట్టిన పెసరపప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. నానబెట్టిన పెసరపప్పు ఒంటికి చాలా మంచిది. పెసరపప్పు కూడా లైట్గా కొద్దిగా సాల్ట్ వేసుకొని, నేను వెల్లుల్లి తీసుకున్నాను కదా, కొద్ది వెల్లుల్లి మామూలుగా వేసాను. కొంచెం వెల్లుల్లి మాత్రం కారం, ఉప్పు వేసి లైట్గా దంచి అది వేసాను. దాంట్లో కాస్త ధనియాల పొడి వేసుకొని, అంటే నానబెట్టిందే అది కుండ కాబట్టి స్ట్రీమ్ అవ్వాలి అంటే కాస్త కొన్ని వాటర్ వేసుకోవాలి. అలా వాటర్ వేసుకొని కొంచెం కలిపి చిన్న కుండ వంట చేయాలి అంటే ఫ్లేమ్ పెద్దగా ఉండొద్దన్నమాట. చిన్న సిమ్లో చేసుకోవాలి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న పిండి కూరను, అదే కొండపిండి ఆకును వేసుకోవాలి. ఇది వేసుకొని కొంచెం మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి అలా కాస్త కలుపుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అన్నంలోకి, జొన్న రొట్టె అయినా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు మనకు మామూలుగా కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్, లివర్ క్లీన్ అవుతుంది, మూత్రపిండ సమస్యలు, ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈ పిండి కూర కామన్గా ఆకుకూరలు కొన్ని సీజన్లో దొరుకుతాయి. అలా దొరికిన టైంలో, పిండి కూర దొరికిన టైంలో మినిమం వీక్లీ వన్స్ ట్వైస్ మాత్రం పిల్లలకు పెడితే, పిల్లలు ఇప్పట్లో పిల్లలు వాటర్ బాగా తీసుకోవట్లేరు కదా, అలా యూజ్ అవుతుంది. చాలా బాగుంటుంది. చపాతీలకి చాలా బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్.